అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరినెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అంటే నేను ఛానల్ పెట్టిన తర్వాత అమ్మ చేసుకున్న పూజలను కానీ, శనివారం శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం గురించి అని కానీ, సప్త శనివారాల వ్రతం కానీ, అలాగే డబ్బులతో మాల వేస్తాం కదా, ఇవన్నీ అప్పట్లో చాలా ట్రెండింగ్ అయ్యి మన వీడియోస్ చాలామంది చేసుకుని వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ చక్కగా చేసుకుని మాకు ఈ మంచి జరిగిందని చెప్పని ఎంతోమంది షేర్ చేశారు. అప్పుడు నేను పూజ చేసుకుని షేర్ చేసిన వీడియోస్ అవన్నీను అది అంటే నేను ఎక్కడో చూసి చేసింది కాదు, మన వీడియోసే కొన్ని లక్షల మంది చూసి చేసుకున్నారు తప్ప. ఎందుకంటే మా అమ్మగారు చేసుకుని నేను చాలా మటుకు షేర్ చేశాను. వెంకటేశ్వర స్వామి చాలా వీడియోస్, పూజకు సంబంధించిన వీడియోస్ షేర్ చేశాను కదా. మళ్ళీ నేను ఇన్ని రోజులు అంటే ఒక ఇంచుమించు 2 ఏళ్ళు పైన అయిపోయింది, 2.5 ఏళ్ళు అయింది. శనివారం అంటూ నేను వెంకటేశ్వర స్వామికి ఏదైనా పూజ చేసుకోవడం కానీ, ఆ వీడియో మీకు షేర్ చేయడం కానీ పెట్టి 2 సంవత్సరాల పైన అయింది. ఎందుకునో అంటే కొంచెం ఏదైనా కొంచెం చికాగ్గా అనిపిస్తే సరే చాలా సంవత్సరాలు అయింది. ఎందుకంటే శుక్రవారం ప్రత్యేకించి చేసుకుంటున్నాము, సోమవారం శివుడి కంటే అభిషేకం చేసుకుంటాం. కానీ శనివారం మా వారికి ఇష్టమైన దైవం, మా అమ్మగారికి ఇష్టమైన దైవం. మీకు అన్నీ శ్రవణం నక్షత్రం అని చెప్పి స్వామివారిది, మా గోత్రం స్వామివారి గోత్రం అని, ఇలా అన్నీ కలిసి వచ్చి శనివారం నాడు పుట్టామని ఇంతకుముందు చెప్పాను, స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను. సో మళ్ళీ ఏంటంటే నేను చేసుకుందామంటే ఇన్నాళ్ళు టైం పట్టింది. అప్పుడంటే చేసుకుని మీకు వీడియో పెట్టాను. ప్రత్యేకించి వీడియో పెట్టాలి అని ఎప్పుడు నేను ఏ పూజలో చేయలేదు ఇప్పటివరకును. నేను చేసుకున్నవే మీకు పెట్టాను. అలాగే ఈ వారం కూడా ఏంటంటే శనివారం చేసుకుందామండి అని చెప్పని మా వారితో నేను చెప్పడం కానీ, నేను ఇలా 7 శనివారాల వ్రతం చేసుకుందాం అనుకుంటున్నానండి, ఉపవాసం అది ఉండి పూర్తిగా అన్నం తినకుండా ఉండి 7 వారాలు చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ మా వారు కూడా వెంటనే నేను కూడా ఉంటాను, నాకు ఎలాగో సెలవే కదా, ఇద్దరం కలిసి చేసుకుందాము, ఉపవాసం కూడా ఉంటానంటే మీరు ఉండలేరండి వద్దంటే కూడా లేదు, నీతో పాటే ఉంటాను, మన ఇద్దరం కలిసే చేసుకుందాం అని చెప్పాను. అనగానే సంతోషంగా అనిపించి అప్పటికప్పుడు ఉదయాన్నే, అసలు అంతకుముందు వరకు ఎటువంటి ఆలోచన ప్లాన్ కానీ ఏమీ లేదు. స్వామి అనుగ్రహం లేదంటే మనం ఆయన్ని సంబంధించినవి ఏమీ చేయలేము. తిరుపతి వెళ్ళాలనుకున్న అవ్వదు మనకి. ఏదైనా సరే ఒక పూజ చేయాలన్నా ఏమైనా సరే అప్పట్లో చాలా వీడియోస్ చేసుకోగలిగిన అదృష్టం నాకు కలిగింది. అత్తయ్య గారు కాలం చేయడం, ఆ సంవత్సరం అంతా పూజలు లేకపోవడం, ఆ తర్వాత మళ్ళీ వెంటనే చేసుకుందాం అనుకున్నా అంటే చెప్పానుగా, ఆలోచన కూడా రాలేదు నాకు. మొన్న ఈ మధ్యన అన్నారు మా అమ్మగారు, చాలా రోజులు అయింది కదా, చేసుకోవచ్చు కదా పూజ, అంతా బాగుంటుంది అన్నప్పుడు సరే అని చెప్పని మొదలుపెట్టి ఇవన్నీ ఏర్పాట్లన్నీ అవుతున్నాయి. చక్కగా అన్నీ రెడీ చేసుకున్నాను. పద్మావతి ముగ్గు పెట్టి, స్వామి ఫోటో పెట్టి, బొట్లు పెట్టి, గంధం బొట్లు పెట్టి, చక్కగా నాకు బంగారు వెంకటేశ్వరం లక్ష్మీదేవి ఉండగా కూడా నేను చేసుకోలేకపోయాను. అంటే కొన్న తర్వాత కూడా చేసుకోవడం అవ్వలేదు నాకు. సాక్షాత్తు వాళ్ళిద్దరినీ చక్కగా బంగారు పూలతో పెట్టుకునే అదృష్టం కలిగి పెట్టుకుంటున్నాను కదా. కలిపి ఇద్దరి ముందు లక్ష్మీదేవిని ఎప్పుడో కొనుక్కున్నాను, ఆ తర్వాత మొన్న ఈ మధ్య వెంకటేశ్వరం, తర్వాత బంగారు పూలు కొనుక్కున్నాను. కలిపి చేసుకునే టైం రాలేదు నా మెదడులోకి ఆలోచన. మరి ఇంకా సరే మొన్న శనివారం అంటే ఆ రోజు పోస్ట్ చేయలేకపోయినా, యాక్చువల్గా నేను శనివారం ఆదివారం పోస్ట్ చేయనని చెప్పాను కదా, కొంచెం అది ఓన్లీ ఫ్యామిలీ టైం కిందే ఉంటుంది తప్ప ఇంకా నో వీడియోస్ అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఈరోజు పోస్ట్ చేస్తాను అనమాట. మళ్ళీ చేసుకుందాం ఉండి అని అనుకుని సరే అప్పటికప్పుడు అనుకుని పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు ఏకాదశి సంగతి మేము సంకల్పం చెప్పుకునే వరకు కూడా మాకు తెలియదు. ప్రామిస్గా చదువుతూ ఉన్నప్పుడు ఇలా చెప్పుకుంటుంటే ఏకాదశి ఈరోజు ఇంత మంచి రోజు అనుకోకుండా మొదలుపెట్టామా అని అందరం ఎంతో సంతోషించాము. చక్కగా 7 దీపాలు పెట్టుకుని, అదే సప్త శనివారాల వ్రతం కాబట్టి 7 దీపాలు పెట్టుకుని, అలాగే శంకు చక్రాలతో దీపం కూడా పెట్టుకుని, లక్ష్మీదేవి వెంకటేశ్వరం బంగారు పూలతో పెట్టుకుని చక్కగా మా అమ్మగారు ఆల్రెడీ PDF పంపించారు మాకు ఎప్పుడూను. సో అందులో ఏంటంటే మామూలుగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, పద్మావతి దేవి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం ఉండి, మామూలుగా గణపతి పూజ అన్ని రకాల పూజతో ఉండి, అప్పుడు 5 కథలు ఉంటాయన్నమాట. 5 కథలు మనం చదువుకొని దండం పెట్టుకోవాలి. మనం మనసులో సంకల్పం చెప్పుకొని పలానా మాకి తీర్చి స్వామిని దండం పెట్టుకుని చేసుకునేది. సరే ఇద్దరం చేసుకుందామని చెప్పని అంతా ఏర్పాటు చేసుకున్నాం. అంటే ముందుగానే పసుపు గణపతిని పెట్టాలని కూడా తెలియదు. అప్పుడు ఆ టైంకి వచ్చేసరికి గణపతి గుర్తొచ్చి మళ్ళీ అప్పుడు గణపతిని తీసుకొచ్చి పెట్టి, పెరట్లో ఉంటే కాసిన విడిగా తులసి దళాలు తీసుకొచ్చి అదే వెంకటేశ్వరంకి ఇష్టం కదా అని చెప్పి అవి రెడీ చేసుకున్నాము. పసుపు క్లాత్ వేస్తే మంచిదని చెప్పి అది తెచ్చుకున్నాము. చెప్పాను అప్పటికప్పుడు అనుకున్నా కూడా చక్కగా పూజ చేసుకున్నాము. పెరట్లో ఉండే పువ్వులతోటి ఎటువంటి ఆర్భాటాలు, హంగులు, కొత్త కొత్త వస్తువులు ఏమీ లేదు. నేను నార్మల్గా ఎప్పుడు ఎలా చేసుకుంటాను నా వీడియోలో అలాగే ఉంటుంది. పూజా విధానం కూడా మీరు కావాలంటే మీ ఇద్దరం ఎలా చేసుకుంటాం అంటే ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం అన్నది కూడా మీరు వీడియోలో చూడొచ్చు. ఏం ప్రసాదం అంటే ప్రత్యేకించి అంటూ చెప్పాం కదా, ఆ రోజు ఇంకా పూర్తిగా ఉపవాసం ఉంటామని చెప్పని నైట్ ఒకటి మాత్రం కొంచెం టిఫిన్ అంతేను.
ఏదైనా పళ్ళు పాలు అవి తీసుకోవచ్చు, సమ్మర్ కాబట్టి ఉండలేం కదా. ఆయనకి ముఖ్యంగా వడపప్పు పానకం అంటే ఇష్టం కాబట్టి అవి, అలాగే పళ్ళు అవి పెడదామని చెప్పని అనుకున్నాము. ఇదే పీడిఎఫ్ వెంకటేశ్వర వ్రతకల్పం అని చెప్పని. స్వామి ఎంత అందంగా ఉన్నారో అనిపించింది భలే ఫోటోలో చూడగా. నేను అంటే ఉత్సాహంగా ఉంది, అంటే ఇంట్రెస్ట్ తోటి నేను చక్కగా చేసుకోవాలి అని ఒక ఆనందంగా అనిపించింది నాకు. మొత్తం పూజ వాటి వివరణ ఎలా చేసుకోవాలి ఏంటి అన్న పీడిఎఫ్ అంతా ఉంది. మీరు కూడా వెంకటేశ్వర వ్రతకల్పం పీడిఎఫ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక దొరుకుతుంది మీకు. ఆల్రెడీ చాలామందికి షేర్ చేసే ఉంటాను, ఎంతోమంది చేసుకుంటున్నారని చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. నేను కూడా చేసుకున్నాను. నేను చేసుకున్న పూజ కూడా మీకు ఒకసారి వీడియో చూస్తూ ఉంటే మీ ఇద్దరు అలా చేసుకున్నామని కూడా మీకు తెలుస్తుంది. కలిసి చక్కగా ఇద్దరం పూజ చేసుకునే అదృష్టం కలిగింది. ఇలాగే 7 వారాలు నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ చేసుకునే అదృష్టాన్ని కలిగించి స్వామి మాకు మమ్మల్ని ఎటువంటి కష్టాలు కలగకుండా చూసే బాధ్యత నీదే స్వామి అని చెప్పని చిన్న చిన్న కోరికలు, పెద్ద కోరికలు ఏం కాదు, చిన్న చిన్న కోరికలు ఏవో కోరుకుని స్వామికి పూజ అది చేసుకుంటున్నాం అనమాట. పూజ గదిలో కొంచెం పట్టడం కష్టం కదా అని చెప్పి ఇద్దరం బయటే ఉత్తరముఖంగా పెట్టుకుని ఇక్కడ చేసుకుంటున్నాము. అందులో శనివారం పెట్టలేక ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక పైనుంచి శనివారం కూడా, అంటే శుక్రవారం ఒకవేళ చూసినా శనివారం మాత్రం తప్పకుండా మేము చేసుకున్న వీడియో మీకు పోస్ట్ చేస్తాను. మా పూజా విధానం అది ఎలా ఉంది అనేది తప్పకుండా మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. సో పూజా విధానం అదంతా మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం పూజ తర్వాత మాట్లాడుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నాపయామి, వస్త్రైకం సమర్పయామి, ఉపవేతం సమర్పయామి, అంగపూజం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, గుడిసకల నైవేద్యం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. కురుష్వమే దయాం దేవా సంసారార్తిభయాపహ దది క్షీరఫలోపేతం గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఉదకాన్ని పళ్ళెంలో చూపించి విడవాలి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. గుల్బౌ పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః. జానుని పూజయామి. ఓం శ్రీ వెంకటాచలాయ నమః. గుల్బో పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః. జానుని పూజయామి. ఓం పద్మావతిపతే నమః. జంగే పూజయామి. ఓం జానప్రదాయ నమః. ఉరుం పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః. కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః. నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః. ఉదరం పూజయామి. ఓం విశాల హృదయాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంసాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం దేవాయ నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. సర్వభక్ష్యైశ్చ భోజ్యైశ్చ రసే షడ్భి సమన్వితం నైవేద్యం తు మయానీతం గృహాణ పురుషోత్తమ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. నైవేద్యం సమర్పయామి. అరటిపండు అయితే కదలీఫలం, కొబ్బరికాయ అయితే నారీగడం నివేద్యమని, బెల్లము ముక్క అయితే గుడోపహర నైవేద్యం సరిపోయాలి. వడపప్పు పానకం
మామిడి పండు గుడసకలం సపోటా పండు నైవేద్యం సమర్పయామి. ఓం ప్రణయ స్వహ, ఓం అపానయ స్వహ, ఓం వ్యానయ స్వహ, ఓం ఉదానయ స్వహ, ఓం సమానయ స్వహ, ఓం బ్రహ్మణే స్వహ. మధ్య మధ్య పానీం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీం సమర్పయామి. ఇవి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 5. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము మొదటి అధ్యాయము. శ్రీ భగవాన్ ఓచ. కలియుగంలో ఒకనొక సుముహూర్తంలో సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరుని వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు. పోయి ప్రియభక్త విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడమైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నారు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. అందరూ ఆచరించడానికి ఎంతో వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తుల కంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ఓం నమో శ్రీ వెంకటేశాయ గృహీత్వా మాం రక్షస్వ మాం రక్షస్వ. ఓం నమో శ్రీ వెంకటేశాయ గృహీత్వా మాం రక్షస్వ మాం రక్షస్వ. ఓం నమో శ్రీ వెంకటేశాయ గృహీత్వా మాం రక్షస్వ మాం రక్షస్వ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కుల రక్షక గోవింద గోవింద. వడ్డికాసురుడు నిర్వాహ తండ్రి గోవింద గోవింద. శ్రీహకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ లక్ష్మీ పద్మాశ్రీ శ్రీ వెంకటేశ్వర నమః. నీరాజం దర్శయామి. నీరాజనమానంతరం శుద్ధాచమనీం సమర్పయామి. ఓం ఛత్రం ధారయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, ఆందోళికాన్ ఆరోహయామి, అశ్వాన్ ఆరోహయామి, గజాన్ ఆరోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార మంత్రోపచార దేవ్యోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. క్షమార్పణం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానవాహన షోడశోపచార పూజయాన్ భగవాన్ స్మరాత్మక. శ్రీ లక్ష్మీ పద్మాసమే శ్రీ వెంకటస్వామినే నమః. భగవాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ వెంకటేశ్వర దేవ ప్రసాదం శిరసా గృహణామి. చూస్తారు కదా, మా ఇంట్లో మన శనివారం నాడు ఏకాదశి శనివారం కలిసిన రోజున సప్త శనివారం వ్రతం మొదలుపెట్టాము. వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతము. మొదటి వారం నిర్విఘ్నంగా జరిగింది. చక్కగా దీపాలకి అంతలో స్వామివారు అందంగా ఆసీనులయ్యి లక్ష్మీ పద్మాసమేశ్వర వెంకటేశ్వర స్వామికి పూజది చేసుకున్నాము. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను.